హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమ్ హిందీ లెసన్ వాపసి అనే లెసన్ను క్లియర్గా తెలుగులో చూద్దాం. ఈ పాటను రాసిన వారు ఉషా ప్రియంవద. ఈ పాటల్లో గజాధర్ బాబు అనే వ్యక్తి రైల్వేలో ఒక చిన్న ఆఫీసర్, ఒక చిన్న స్టేషన్లో ఉండేవాడు. అతను ఇంటికి వెళ్ళేవాడు కాదు. అతనికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అతని పిల్లల చదువుల కోసం భార్యను పిల్లలను నగరంలో ఒక ఇల్లు తీసుకొని ఉంచాడు. అతనికి 4 పిల్లలు, 2కి పెళ్ళయింది, 2 చదువుతున్నారు. గజాధర్ బాబు ఎప్పుడు ఊహల్లో ఉండేవాడు. రిటైర్మెంట్ తర్వాత ఇంటికి వెళ్ళాలని కలలు కనేవాడు. అప్పుడప్పుడు యవ్వనంలో జరిగిన అనుభూతులు ఆయన కళ్ళ ముందు కదలాడుతుండేది. భవిష్యత్తు జీవితం మరింత ఆనందమయంగా అనిపించేది. అయితే గజాధర్ బాబు 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. అంటే పదవి విరమణ అయ్యాడు. ఆదివారం రిటైర్ అయ్యి తన ఇంటికి వెళ్ళేసరికి పిల్లలందరూ టిఫిన్ చేస్తున్నారు. ఆయన ముఖంలో చిరునవ్వు కనపడుతుంది. అయితే తన కొడుకైన నరేంద్ర సినిమాలో చూపించిన డ్యాన్స్ను అంటే నృత్యాన్ని అభినయిస్తున్నాడు. తన కూతురు బసంతి నవ్వి నవ్వి కింద పడిపోతుంది. అమర్ భార్య ఒంటిపై స్పృహ లేకుండా నవ్వుతుంది. గజాధర్ బాబుని చూస్తుండగానే నరేందర్ మౌనం అయిపోయాడు. ఇక గజాధర్ బాబు టీ తాగుతూ ఉంటాడు. గజాధర్ కోడలు స్పృహలోకి వచ్చి తల మీద చీర కొంగు కప్పుకుంటుంది. బసంతి నవ్వును ఆపుకునే ప్రయత్నం చేస్తుంది. గజాధర్ బాబు నవ్వుతూ, నరేంద్ర ఏం డ్యాన్స్ వేస్తున్నావు, ఏ పాటకు డ్యాన్స్ వేస్తున్నావు అని అడుగుతాడు. కానీ నరేంద్ర ఆగి ఆగి సమాధానం చెప్తాడు. గజాధర్ బాబు కూడా వారితో కలిసి పాలు పంచుకోవాలి అని అనుకుంటాడు. అయితే ఇంట్లోకి వచ్చిన మొదటి రోజంతా ఆనందంగా ఉన్నారు. అక్కడి ప్రశాంతమైన జీవితాలలో తాను అనవసరంగా వచ్చాను అని అనుకున్నాడు. అతనికంటూ ఇంట్లో ఎలాంటి స్థానం లేదు. అతను పడుకోవడానికి ముందు రూమ్లో చాప వేశారు. తర్వాత రోజు స్టోర్ రూమ్లో సాపేశారు. చిన్నగా గజాధర్ బాబుకి అర్థమవుతుంది, తాను రావడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని, ఆదాయం కూడా తగ్గిందని, పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. ఇంట్లో ఎవరికి అతని పట్ల సానుభూతి లేదు. తన భార్యతో సహా ఏదో ఒక కంప్లైంట్ ఇస్తుండేది. సుఖవంతమైన జీవితాన్ని గడపాలని జీవిత ప్రారంభ రోజుల్లో అనుకునేవాడు. కానీ అనుకున్నది మొత్తం రివర్స్ అయింది. కుటుంబంలో గజాధర్ బాబుని డబ్బు సంపాదించే మనిషిగానే చూస్తున్నారని తెలిసి ఇంకో ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్తాడు. పిల్లల పట్ల ఆయన మనసులో స్నేహభావం ఉన్నా కానీ పిల్లలకు మాత్రం తండ్రి భావాల గురించి ఆలోచన లేదు. గజాధర్ బాబుని ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రేమ కనికరం లేకుండా కేవలం డబ్బు సంపాదించే వ్యక్తిగానే చూసేవారు. గజాధర్ బాబు ఇంటి నుండి ఏదో రకంగా వెళ్ళిపోవాలని, ఇంటి సమస్యలను సర్దుబాటు చేసే ప్రయత్నం చెయ్యాలి అని అనుకున్నాడు. పిల్లలు చేసే పనిలో తాను కల్పించుకోవడం తగ్గించేశాడు. సేఠ్జీ అనే వ్యక్తి దగ్గర మిల్లులో ఉద్యోగం సంపాదించాడు. గజాధర్ బాబుకి పని దొరికింది అని తన భార్యకు చెప్తాడు. నాకు జాబ్ వచ్చింది, నేను వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. దానికి తన భార్య ఇంటి బాధ్యతలను వదిలేసి అతనితో వెళ్ళడానికి సిద్ధపడలేదు. గజాధర్ బాబు తన సామాన్లు సర్దుకొని బయలుదేరగానే మళ్ళీ ఆ ఇంట్లో వెనకటి స్వేచ్ఛా స్థితి, ఆనందం ఆ పిల్లలకు మొదలవుతుంది. ఇదండి లెసన్ అనేది. అంటే తండ్రి ఒక డబ్బు సంపాదించే వ్యక్తిగానే చూస్తున్నారు కానీ తండ్రికి విలువ లేదు అనేది ఈ లెసన్ ద్వారా కవి తెలియజేస్తున్నాడు.